మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ విధంగా ఉత్కంఠకు తెర పడింది అనుకోవాలా లేదంటే తారుమారయ్యే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు గోదావరి కోనసీమ జిల్లాలు తూర్పు గోదావరి అన్ని కూడా దాదాపుగా క్లీన్ స్విప్ చేసే దిశగానే కూటమి నాయకులు వెళ్తున్నారు కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా వచ్చే 2 గంటల్లో, లేదంటే ఏదైనా తారుమారయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? ఈవీఎంలు ప్రారంభమైన తర్వాత ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. మనం గత ఎన్నికల్లో పరిశీలించిన మొదటి 2 రౌండ్లు ఏ రిజల్ట్ అయితే వస్తుందో అదే ట్రెండ్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ 1 or 2% చేంజ్ ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇదే ట్రెండ్ పూర్తిగా కౌంటింగ్. ఒకవేళ మనం మే 13వ తేదీన పోలింగ్ అయిన తర్వాత, అంటే పోలింగ్ అయిన రోజు కూటమికి అనుకూలంగా ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ నెక్స్ట్ డే నుంచి ఇది పొజిషన్ చాలా టైట్ అని అందరూ ఎగ్జిట్ పోల్స్ వరకు వెయిట్ చేశారు. సో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ చాలా మంది డివైడ్ టాక్ వచ్చింది. కొన్ని ఏజెన్సీస్ ఏమో వైసీపీకి అనుకూలంగా, కొన్ని ఏజెన్సీస్ టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు. అవన్నీ ఎగ్జిట్ పోల్స్ కంటే కొన్ని పోస్ట్ పోల్ ప్రకటిస్తూ ఉన్నాయి కాబట్టి సో రకరకాలుగా వచ్చింది. ఈ రోజు మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చినా ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పని వెళ్ళిపోయింది. ప్రీ పోల్ సర్వేలే కరెక్ట్ అయినాయేమో కానీ ఎగ్జిట్ పోల్స్ దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి అని చెప్పాలి. చాలా కొంతమంది యాక్యురేట్ గా అంటే 1-2, 1-2% తేడాతో ఊహించగలిగారు. సో ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా కొనసాగే అవకాశం చివరి వరకు ఇదే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే గతంలో వైసీపీ 2019 ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఈ ఎన్నికల్లో చూస్తే సీట్ కంప్లీట్ గా రివర్స్ అయింది. ఇంకా ప్లేన్ ఏరియాలో కూడా అప్పుడు టీడీపీ విజయం సాధించింది, కానీ ఇప్పుడు కేవలం మన్యం ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాల్లో మాత్రమే వైసీపీ సీట్లు సాధించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మొత్తం మంత్రులు స్పీకర్తో సహా అందరూ వెనుకంజలో ఉన్నారు. రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి తప్పించి మిగిలిన మంత్రులు అందరూ ఓటమి దిశగా నడుస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతుందంటే ఈ ఎన్నికలు మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఈ ఓట్లు అంతా టీడీపీకి అనుకూల ఓటు కాదు, కూటమికి అనుకూలమైన ఓటు కాదు, జగన్ వ్యతిరేకం ఓటు. ఈ ఎలక్షన్ 2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు జగన్ సెంట్రిక్ ఎలక్షన్స్. ఈ జగన్ కి వ్యతిరేక ఓటు మాత్రమే కూటమికి అనుకూలంగా మారింది. ఇది చంద్రబాబు నాయుడు గారితో లేదా పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా పాజిటివ్ ఓటు కాదు, ప్యూర్లీ జగన్ నెగిటివ్ ఓటు మాత్రం. ఓకే, ఒక నిమిషం అండి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రస్తుతానికి ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి.